ఏంటి సార్, ఎక్కడ చూస్తున్నారు? అక్కడే చూస్తున్నాను. ఎక్కడా? అదే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావో లేదో చూస్తున్నాను. కమాన్, రెడీ, కమాన్ గర్ల్స్, కమాన్. రామా, అలా కాదు రామా, ఇలా. సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు? నీతో ప్రాక్టీస్ చేయించడానికి వార్మప్ చేయిస్తున్నాను. చాలండి సార్, సరసాలు. అలా చేస్తే ఇంక నేను గేమ్ ఆడినట్టే. నేనేం చేశాను? అలా కాదు రామా, ఇలా. ఓకే ఓకే, నో మోర్ డిస్టర్బెన్స్. కమాన్ గర్ల్స్, కమాన్, చేయండి. వార్మప్, కమాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఆద్య గారు, ఆద్య మేడం. నమస్కారం మేడం. నమస్కారం. డెలివరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్కూల్ పిల్లలకు సంబంధించింది కదా, చాలా ఆనందంగా ఉంది మేడం. టైంకి డెలివరీ ఇచ్చినందుకు పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్పాలనిపించింది మేడం. మీ సపోర్ట్ కనుక లేకపోతే ఇది టైంకి ఫినిష్ అయ్యేది కాదు మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. మొత్తం మేడం గారి వల్లే పాసిబుల్ అయింది. అందుకే ఆద్య గారిని అభినందించడానికి వచ్చాను. అదేంటన్నయ్య, ఎండి నేను కదా. గవర్నమెంట్ శాంక్షన్ కూడా నా పేరు మీదే కదా చేసింది. థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే నాకే చెప్పాలి. కానుకలేవైనా ఇవ్వాల్సి వస్తే నాకే కదా ఇవ్వాలి. నీకెందుకు ఇస్తారా వెరిదానా? ఆద్యాకి తోడుగా వెళ్ళినంత మాత్రాన నీకు కానుకలిస్తారా? ఎందుకివ్వరమ్మా? నేనే కదా ఓనర్ని. మీరా? అదేంటి మేడం, ఆద్య మేడం కదా. కాదండి, కాదు. ఈ టెండర్ ఓనర్ని నేను. పత్రాల మీద సంతకం కూడా చేశాను. నేనే కదా. లేదండి, గవర్నమెంట్ టెండర్ అంతా ఆద్య మేడం గారే తీసుకున్నారు. ఇన్వాయిస్ కూడా ఆమె పేరు మీదే ఉంది. ఏమిటి? ఏమే బకరా అయిపోయావు కదా నువ్వు. చెవిలో కాలీఫ్లవర్ పెడితే నమ్మేశావు కదే. అయ్యో, పాపం పద్మని ఎంత ఆట పట్టించారా. లేదంటే పాములాగా పీడించేస్తుందమ్మా అది. ఇదంతా మీరాడిన నాటకమా? ఆద్యతో చేతులు కలిపి నన్ను పిచ్చిదాన్ని చేశారా? నాటకం కాదమ్మా, ఆద్య కష్టం. ఆద్య మేడం డెడికేషన్ చూసి స్టేట్ గవర్నమెంట్ కూడా మెచ్చుకుంది. చూసారా, కష్టానికి ఫలితం ఇదే. చేసే పనిలో నిబద్ధత, నిజాయితీ ఉంటే లక్ష్మీదేవి వెంటే ఉంటుంది. ఆద్యని ఆ పద్మ ఆడిపోసుకునేది. చూడవే పద్మ, ఇప్పుడది కోట్లు సంపాదిస్తుంది. అత్తారింటికి లక్ష్మీదేవిని తెచ్చేస్తుంది. ఏమే నువ్వు గాని ఎండి అయి ఉంటే
ఈ టెండర్ సక్సెస్ అయి ఉండేది కాదే. ఇప్పటికైనా మన కోడలు వెనకాలుండే. పద్మ పద్మ భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చు. నేను కూడా ఈరోజు ఇంత పేరు సంపాదించాను అంటే జానకి నా పక్కన ఉండడమే కారణం. అలాగే శ్రీను, ఆద్య ఒకరికొకరు అండగా ఉంటే ఇంకా చాలా సాధిస్తారు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. కమ్ ఆన్. నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం పుడుతున్నానేమో. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. ఎంతవరకు వచ్చింది ఆద్య సంగతి? ఆలోచిస్తున్నాను. పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి కదా. ఆలోచిస్తుంటే కాదు, ఇప్పుడు మనకి మంచి అవకాశం దొరికింది. ఏంటి? చచ్చిన వాళ్ళ అమ్మ ఆబ్దికం జరిపిస్తున్నారు. అదే రోజు నా కూతుర్ని అవమానించిన ఆద్య జీవోత్సవంలా పడుండాలి. నాట్యం వేసినందుకు కాలు తీస్తారో, నా కూతురుతో బట్టలు ఉతికించినందుకో, దాని మీద చేయి చేసుకున్నందుకో దాని చెయ్యే తీస్తారో నాకు తెలీదు. అది మాత్రం సుఖంగా ఉండకూడదు. అంటే మర్డర్ వద్దంటున్నారా? అది మీ చాయిస్కే వదిలేస్తున్నాను. మీరు ఏం చేసినా అది నా వరకు రాకూడదు. చెప్పాను కదా, మీరు అడిగిన దాంట్లో వాటా ఇస్తాను. శుభకార్యాల్లో అలాంటివి ఏవైనా జరిగితే ఊహించరు.